హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ మోనికా. ఫస్ట్లీ అందరికీ హ్యాపీ దసరా. ఈరోజు దసరా రోజు అనమాట. సో ఫస్ట్ స్టార్టింగ్ టెంపుల్ వచ్చేసి తమిళనాడులో కుంభకోణం కుంభేశ్వర స్వామి టెంపుల్ అనమాట. సో ఆ స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. వాళ్ళకు వచ్చిన స్టైల్లో వాళ్ళు హ్యాపీ దసరా చెప్పారు పిల్లలు అనమాట. సో మా వాడు తంబు చూపిస్తున్నాడు చూడండి. ఇది వచ్చేసి టెంపుల్ అనమాట. ఇక్కడ వచ్చేసి శివుడు పార్వతి ఉంటారనమాట. చాలా అల్టిమేట్ ఉంది. ఆ గోపురము, ఆ వ్యూస్ అయితే సూపర్. యాక్చువల్లీ టెంపుల్ ఎంటర్ అయినప్పుడే మాకు ఏనుగు కనిపించింది అనమాట. అది కనిపించగానే మేము అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఏనుగు వస్తే చాలా మంచిదని విన్నాము. సో మాకు అది కూడా దేవుని గుడిలో ఏనుగు కనిపించడం, దసరా రోజు మాకు ఆ దర్శనం కావడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం. మిడిల్ ఆఫ్ ద జర్నీలో బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్నాం. సో ఇక్కడ చూడండి టోల్ ప్లాజా వచ్చింది, తమిళనాడు టోల్ ప్లాజా. నెక్స్ట్ వచ్చేసి టెంపుల్ వచ్చేసి తంజావూరుకి వెళ్దాం అనుకున్నాం. ఇది ఒక బ్రేక్ టైం అనమాట. మా చిన్నోడు ఒక్క 1 లెటర్తో 5 ఐటమ్స్ చెప్పాలి, 5 థింగ్స్ చెప్పాలనే గేమ్ ఆడుతున్నాడు. కౌంట్ చేసుకుంటున్నాడు వాళ్ళ ఆంటీ తోటి. బీ ఫర్ సంథింగ్ ఒక 5 ఐటమ్స్ చెప్పాలని కౌంట్ చేసుకుంటున్నాడు. మేము ఈ టైంలో కూడా కొంచెం ఎడ్యుకేషన్ రిలేటెడ్లో గేమ్స్ పెడుతున్నాం అనమాట కార్లో. పిల్లలకి కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారనేసి. వాడైతే నాన్ స్టాప్గా ఆలోచిస్తున్నాడు, డౌట్ వస్తే అడుగుతాడు. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి తంజావూర్ టెంపుల్. అసలు చూడండి, ఇక్కడ నుంచి చూస్తుండగానే మా పిల్లలు వేసుకుంటున్నారు. మేము జర్నీ స్టార్ట్ చేసినాక ఇవాళ ఈ తంజావూర్లో మాత్రం ఫుల్ అంటే ఫుల్ ఎండ ఉంది. చాలా హాట్గా ఉంది. వెదర్ మొత్తం అసలుకి ఉల్టా పల్టా అన్నట్టు అయిపోయిందనమాట. మాకైతే అసలు కార్ పార్కింగ్కి ఏరియా కూడా మాకు దొరకలేదు. క్రౌడ్ చాలా ఉంది. బట్ ఇక్కడ నేను మిస్ అయింది ఏంటంటే నా చెప్పలు మిస్ అయిపోయినాయి. ఎవరో తీసుకెళ్ళలేదు, బట్ ప్లేస్ చేంజ్ చేసే వరకు అది ఒకటి వెళ్ళిపోయిందనమాట పేరులో. సో నాకు చాలా బాధేసింది. సో నాకు ఏదైనా ఐటమ్ మిస్ అయిందంటే ఆ ఫీలింగ్ చాలా రోజులు ఉంటుంది. నా థింగ్స్ అన్నాక నేను మంచిగా పెట్టుకుంటాను అనమాట. సో అది మిస్ అయ్యే వరకు నాకు ఎందుకో ఆ డే కొంచెం ఒక 1 అవర్ అలా కొంచెం బాధపడ్డాను. సో చూసుకుంటే తంజావూరు వచ్చేసి విజిటర్స్ చాలామంది ఉన్నారు. అండ్ దానికి తగినట్టు టెంపుల్ అయితే అల్టిమేట్ ఉంది. ఆ గోపురము, ఆ స్ట్రక్చర్, ఆ స్టాచ్యూస్ అంతా సూపర్ ఉందన్నమాట. చాలామంది వచ్చారు. నేనైతే వీడియోస్ తీయడం ఆపలేదు, అంతా బాగుంది. ఇక్కడ కూడా సేమ్ శివయ్య, నందీశ్వరుడు, అమ్మవారు అండ్ గణేష్ ఇలా పక్కపక్కలే ఉన్నారనమాట. సో చూడండి, అక్కడ మిడిల్లో వచ్చేసి నందీశ్వరుడు ఉన్నాడు, దానికి ఆపోజిట్లో శివయ్య ఉంటారు. మా ఫ్యామిలీ మొత్తం ముందర పోతున్నా, నేను వెనకాల నుండి వీడియో తీస్తున్నాను. ఇంకా మా పిల్లలు, మా హస్బెండ్. ఇంత క్యాప్చర్ చేసేది ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళాం అనేది నాకు, మా పిల్లలకి, అందరికి ఎప్పటికీ గుర్తుండిపోవడానికి క్యాప్చర్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఆ ఎండకి అందరి ఫీలింగ్ అరే ఆజాము లగెత్తరో అనే రవితేజ గారి డైలాగ్ గుర్తుకొచ్చింది. సో అందుకని పరిగెత్తుతున్నారు. అంత వేడి ఉందన్నమాట, అసలు కాలు పెట్టలేకపోతున్నాం కింద. నందీశ్వరుడి దర్శనం అయింది. అక్కడ కూడా పూజలు జరుగుతున్నాయి మంచిగా. అక్కడి నుంచి ఆపోజిట్గా శివయ్య ఉంటారనమాట. గడస్తంభం ఉంది.
మా హస్బెండ్ వచ్చేసి దాని వ్యూ పాయింట్ చూడు అక్కడ బాగుంటుంది, అది పైన గోపురం స్పెషాలిటీ అన్నారు. సో ఆ స్టోన్స్, ఆ స్టెప్స్, ఎన్ని టెంపుల్స్ తిరిగినా మాకైతే అసలుకి అలసట అనేదే రాలేదన్నమాట. ఇంత ఎండలో కూడా జస్ట్ వేడిగా ఉంది కాబట్టి చెప్పలు వేసుకోకుండా తిరగలేమనిపించింది అంతే. సో మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు, వాళ్ళైతే అస్సలు అలసిపోలేదు. ఇది దర్శనం వే అన్నమాట, శివయ్యది. చాలా పెద్ద క్యూ ఉంది. దసరా టైంలో మేము ఇన్ని టెంపుల్స్ కవర్ చేసాము, మాకు వాళ్ళ దర్శనం అయింది దేవుళ్ళదంటే మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. వీఆర్ వెరీ హ్యాపీ. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు క్యూలో నిలబడకుండా పక్కకు నించున్నారనమాట. సో ఆ క్రౌడ్లో చాలా కష్టం వాళ్ళకి. సో కాసేపు పక్కకు నిలబెట్టాం. చాలా అంటే చాలా క్యూ ఉంది. నెక్స్ట్ ఇటు వచ్చేసి వినాయకుడిది అనమాట. సో నేను స్టార్టింగ్లో తీసాను, దగ్గరికి వెళ్ళలేదు, బయట నుంచే చూపించాను. గోపురం సరౌండింగ్స్ మొత్తం ఇట్లా వాల్స్ తోటి ఉంటుందన్నమాట. నాకు తెలిసి తమిళనాడులో టెంపుల్స్ చాలా అంటే చాలా బాగుంటాయి, అండ్ దానికే ఫేమస్ అనుకుంటున్నాను. దెన్ రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి శ్రీరంగం అనుకుంటున్నాము. సో అప్పటి వరకు లంచ్ టైం అయింది, మధ్యలో ఆపేసి లంచ్ కూడా చేసాము. సో నెక్స్ట్ వచ్చేసి శ్రీరంగం టెంపుల్కి వచ్చాము. ఈవినింగ్ 5:30 ఆ టైంకి వచ్చామన్నమాట. అక్కడ కూడా వేడి బాగుంది, అది చూడండి అసలుకి ఎంత బాగుందో టెంపుల్. ఆ ఎలివేషన్స్ ఏంటి బాబా. నెక్స్ట్ వచ్చేసి క్లీన్ చేస్తున్నారు వాళ్ళు. సో మేము దర్శనంకి వే అడిగేసి వెళ్ళామన్నమాట. ఇప్పటిదాకా శివయ్య దర్శనం అయింది. నెక్స్ట్ రంగనాథ స్వామి టెంపుల్. ఇక్కడ పడుకొని ఉంటాడు దేవుడు. ఇది గోపురం అన్నమాట, బయటకు వచ్చాక తీసాను దర్శనం తర్వాత. ఇక్కడ వచ్చేసి రాయి మీద ఇట్లా గోడ పైన బల్లి, ఒక హార్స్, ఒక ఫిష్ ఉంటుందంట, తోకలేని గుర్రము, ఒక చేప, ఇంకొకరు గరుడ అని చెప్పారు పక్కన వాళ్ళు. సో ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ చనిపోయినాక పైనకి వెళ్ళినప్పుడు వాళ్ళకి మనం ఏం చూసామో చెప్పాలి అనేసి ఒక ఆవిడ చెప్తున్నారు. నాకు చాలా బాగా అనిపించింది. తెలియని వాళ్ళు మనకి తెలియనప్పుడు వేరే వాళ్ళు చెప్తున్నది వినాలి కదా. సో విని నేర్చుకోవడంలో తప్పేం లేదు. నెక్స్ట్ టీ బ్రేక్ కోసం అని చెప్పేసి అవుట్స్కట్స్లో ఇక్కడ ఆపారనమాట. టీ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ స్టార్ట్ అయ్యాము మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్కి. సో వర్షం స్టార్ట్ అయింది. ఈ 2 డేస్లో ఎప్పుడు లేదు. అక్కడేమో ఫుల్ ఎండ ఉంది, ఇక్కడేమో ఫుల్ వర్షం వస్తుంది. బట్ ఈ వర్షంలో కూడా జర్నీ ఎక్కడ ఆపలేదు, అలానే స్టార్ట్ చేసాము. అమ్మవారి దర్శనం కావాలని గట్టిగా కోరుకున్నాం దసరా రోజు ఆమె దర్శనం కావాలనేసి. తర్వాత కొద్దిసేపటికి వర్షం ఆగిపోయింది. 7:30 అయింది మేము మధురై రీచ్ అయ్యే వరకు. 7:30 to 10:30, 11 o'clock ఆ టైంలో మాకు దర్శనం అయిపోయి బయటకు వచ్చాము. సో 11కి వచ్చేసి డిన్నర్ చేసాం లైట్గా బయట. అమ్మవారి దర్శనం దసరా రోజు అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సో డిన్నర్ చేసేసి మాకు రూమ్ దొరికే వరకు నైట్ 12:30 అయింది.
Thank you for watching. Please subscribe my channel. Do like and share. Thank you.